డియర్ కస్టమర్స్, మీ ఇళ్ళల్లో చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి మనం బంగారు కొంటూ ఉంటాం, పట్టు చీరలు కొంటూ ఉంటాం. ఇలా ఏవో ఖర్చుకు వెనకాడుకోకుండా చేస్తూ ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత వాటినన్నిటినీ మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. అంటే కోడలకి, మన వాళ్ళకి, మనవరాలకి మన బంగారు కావచ్చు, ఏదో మన బట్టలు ఉంటే బట్టలు కావచ్చు, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం గుర్తుగా ఉంటాయని చెప్పేసి. మరి ఫొటోస్ ఎందుకు ఇవ్వరండి? అవి కూడా మీ గుర్తులే కదా. మీరు ఎలా ఉంటారు, పెళ్ళిలో ఎలా ఉన్నారు, అప్పట్లో ఎలా ఉన్నారని చూపించే గుర్తులే కదా ఫొటోస్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ మధ్య మా స్టూడియోకి ఒక కస్టమర్ వచ్చాడు. వాళ్ళ తాత ఫోటో అంట, చిన్న ఫోటో తీసుకొచ్చాడు. అదేదో పాస్బుక్లో ఉందంట, పిన్నులు కొట్టి స్టాంపులు వేసి ఉంది. దాన్ని మేము నీట్గా ఎడిట్ చేసి పెద్దగా ప్రింట్ వేసి ఇవ్వాలంట. గొప్పవాళ్ళే అండి, మీ తాతవారు గొప్పవారే. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా? ఒకసారి ఆలోచించండి. ఫొటోస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ బంగారు